హరహర మహాదేవ శంభో శంకర. అపూర్వమైన 16 సోమవారాల వ్రతం, తలరాతను తిరగరాసే మహిమాన్వితమైన వ్రతం. ఈ 16 సోమవారాల వ్రతం చేసిన వాళ్ళు ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. అంతటి మహాశక్తివంతమైన 16 సోమవారాల వ్రతం. శివుని ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదు కదా. కాబట్టి ఆ శివానుగ్రహాన్ని పొందాలి అంటే ఈ 16 సోమవారాల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించడం వలన మన ఇంట ఉన్నటువంటి ఎటువంటి కష్టాన్నైనా సరే ఆ శివయ్య అనుగ్రహంతో తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తారు. నువ్వే ఉన్నావు శివయ్య అంటూ శివయ్యని భక్తి శ్రద్ధలతో పూజించాలే కానీ ఆ శివయ్య అనుగ్రహం తప్పక కలుగుతుంది. మనం కోరుకునేటటువంటి ధర్మబద్ధమైన కోరికలు భగవంతుడు తప్పక తీరుస్తాడు. అలాగే ఆ శివయ్య ముందు కూడా మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఉంచండి. సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం వలన త్వరగా సంతాన ప్రాప్తి కలగాలని ఈ పూజా వ్రతాన్ని మొదలుపెట్టండి. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న, రుణబాధల విముక్తి నుంచి కోర్టు కచేరీలు, ఇలా ఎప్పటి నుంచో చిక్కువీడని సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించడం ద్వారా వాటన్నిటి నుంచి విముక్తి పొందవచ్చు. అందుకుగాను 16 సోమవారాల వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి, అలాగే 16 సోమవారాల వ్రతంలో స్వామివారికి నివేదించవలసిన ప్రత్యేకమైన నైవేద్యం ఏమిటి, ఒకవేళ ఆడవాళ్లకు వచ్చే పీరియడ్ టైం వలన మరి 16 సోమవారాల వ్రతాన్ని ఒక వారం ఆపితే మరి పూజను కంటిన్యూ చేయవచ్చునా లేదా, పూజ ఎవరెవరు చేయవచ్చు అని పూర్తి విశేష వివరాలతో మీకు ఈరోజు పూజా విధానం అందించబోతున్నానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 16 సోమవారాల వ్రతంలో ప్రత్యేకంగా స్వామివారిని మట్టి శివలింగంగా చేసి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అందుకుగాను పొలంలో ఉన్న మట్టిని కానీ లేదా పుట్టమనులు కానీ తెచ్చుకొని ఇలా శివలింగాన్ని తయారు చేసుకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉన్నప్పటికీ కూడా 16 సోమవారాల వ్రతంలో మాత్రం మట్టి శివలింగానికి పూజ అయితే చేయవలసి ఉంటుంది. నేను పొలం నుంచి అయితే ఈ తడి మట్టిని తెచ్చుకున్నానండి. అందుకే మీకు పొడిగా చూపించటం లేదు. మీరు పుట్టమని కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర ఇలా మట్టి అవైలబుల్గా దొరకదు అనుకున్నప్పుడు మీరు పెంచుతున్నటువంటి మొక్కల కుండీల్లోంచి కూడా ఈ మట్టిని అయితే తీసుకోవచ్చు. తులసి కుండీలో ఎంచితే ఈ మట్టి తీయకూడదండి. కొద్దిగా మట్టిలో ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి వేస్తే మంచిది. ఇంకా కొంచెం విభూది, పసుపు, కుంకుమ ఇవి కూడా వేస్తే మంచిదండి. అలాగే కొద్దిగా జవ్వాది పౌడరు, గంగాజలం వేసి ఇక శివలింగం తయారు చేయడానికి మట్టిని అయితే ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరి పూజానంతరం ఈ మట్టి శివలింగం ఏం చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తానండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. లేదంటే మా ఇంట్లో ప్రతినిత్యము కూడా మేము శివయ్యకి అభిషేకం చేస్తాము, మేము నిత్య దీపారాధనలో శివలింగాన్ని పెట్టి పూజ చేసుకుంటాము, ఆ శివలింగానికి పూజ చేయవచ్చునా అని అంటే 16 సోమవారాల వ్రతంలో పార్థివ లింగానికి మాత్రం పూజ చేయాలండి. పార్థివ లింగం అని అంటే మట్టి శివలింగం అని అర్థం. ఈ మట్టి శివలింగంలోకే శివయ్యని ఆవాహనం చేసి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఒక్కొక్క పూజా వ్రతానికి కొన్ని నియమాలు ఉంటాయండి. ఆ పూజా వ్రతం యొక్క నియమాలను పాటిస్తూ పూజ చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకు వచ్చినట్లుగా చక్కగా అందంగా తయారు చేసుకోండి. శివలింగాన్ని తయారు చేసినటువంటి శివలింగానికి విభూతితోటి, కుంకుమతోటి అలంకరణ చేయండి. శివయ్యకి విభూతి ఇంకా కుంకుమతో అలంకరణ చేసిన తర్వాత ఎంత అందంగా ఉన్నారో శివయ్య. ఆ శివయ్యని శివలింగాకార రూపంలో చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉందో. 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించేటప్పుడు సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది. మరి ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఎప్పుడు మనం పూజా వ్రతం మొదలు పెట్టుకోవచ్చు అని అడిగినట్లయితే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సోమవారం రోజున పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకోవాలి. మీకు సులభంగా చెప్పాలి అంటే తొలి ఏకాదశి తర్వాత వచ్చే సోమవారం రోజున ఈ షోడశ వ్రతాన్ని మొదలు పెట్టుకుని కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే సోమవారంతో అయితే ఈ 16 సోమవారాల వ్రతం అయితే ముగుస్తుందండి. మొత్తం 16 వారాలు. ఒకవేళ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో సోమవారం రోజున కనుక మీరు పూజ అయితే చేయలేకపోయినట్లయితే మరుసటి సోమవారం నుంచి కూడా పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆడవారికి వచ్చే పీరియడ్ ప్రాబ్లం వల్ల పూజా వ్రతం మొదలు పెట్టడం ఒక వారం ఆలస్యమైనప్పటికీ కూడా పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకోండి. కానీ పూజా వ్రతం మొదలుపెట్టిన తర్వాత మాత్రం మరుసటి సోమవారం కూడా అంటే 2వ సోమవారం కూడా ఆటంకం లేకుండా చూసుకోండి. 2 వారాలు పూజా వ్రతాన్ని కంటిన్యూ చేసిన తర్వాత మీకు తర్వాత వారం ఏదైనా అడ్డంకి వల్ల అంటే పీరియడ్ టైం వల్ల మీరు పూజ చేయడం కుదరకపోతే ఆ పూజా వ్రతాన్ని ఆ వారం ఆపేసి మరుసటి వారం నుంచి కంటిన్యూ చేయవచ్చు. మట్టితో శివలింగాన్ని తయారు చేసుకున్నాం కదండి. అలాగే పసుపుతో కూడా పసుపు గౌరమ్మని తయారు చేసుకుంటే మంచిది. కాబట్టి
ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం కోసం ఈ విధంగా పూజలో పసుపు గౌరిని కూడా చేసుకుంటే మంచిది. శివయ్యకి తెల్లని పువ్వులంటే చాలా ఇష్టం అండి. అంటే తెల్ల జిల్లేడు పువ్వులు లేదా సువాసన వచ్చే పువ్వులు, తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి తెల్లని పూలతో శివయ్యకి అలంకరణ చేయడానికి ప్రయత్నించండి. అలాగే పూజా స్థలం అంతా కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లండి, మంచి సువాసన వస్తుంది. అలాగే నిండుగా పూజలో పసుపు కుంకుమలు పెట్టుకోవటం, అలాగే పువ్వులతో అలంకరణ చేయటం, కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లడం. ఒకవేళ జవ్వాది పౌడర్ లేనట్లయితే పచ్చకర్పూరమైనా సరే పూజా స్థలంలో చల్లితే మంచిది. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇక ముందుగా నిత్య దీపారాధన చేయాలి. నిత్య దీపారాధన చేసిన తర్వాత మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే ఆ శివలింగానికి అభిషేకం చేయండి. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేనట్లయితే మరి అభిషేకం ఎలా చేయాలనే విషయాన్ని కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా ఆదిదేవుడైన వినాయకుని పూజించవలను. వినాయకుడికి కూడా పువ్వులతో అలంకరణ చేసి అక్షింతలతో ఓం గం గణపతి అయి నమః అంటూ 11 సార్లు అక్షింతలు వేసి లేదా గరికతో అయినా సరే పూజ అనేది చేయవలసి ఉంటుంది. మీకు వచ్చినట్లయితే షోడశోపచార పూజా విధానం కూడా వినాయకునికి పూజ అయితే చేసి పండు పాలు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టి దీపం ధూపాన్ని సమర్పించాలి. ప్రత్యేకంగా 16 సోమవారాల వ్రతంలో టెంకాయ దీపాన్ని కానీ లేదా రుద్రాక్ష దీపాన్ని కానీ వెలిగిస్తే చాలా మంచిదండి. ముందుగా పార్థివ లింగానికి అభిషేకం ఎలా చేయాలో చూద్దాము. మీ దగ్గర పంచామృతాలు ఉన్నట్లయితే పంచామృతాలు కలుపుకోండి. పంచామృతాలు అంటే ఆవు పాలు, తేనె, నెయ్యి, పంచదార వీటన్నిటిని కూడా పంచామృతాలు అని అంటారు. ఈ పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర పంచామృతాలు లేనట్లయితే విభూది నీళ్లతో కూడా అభిషేకం అనేది చేయవచ్చు. మనకి మార్కెట్లో ఇలా 16 సోమవారాల వ్రత పుస్తకం అయితే ఉంటుందండి. ఈ వ్రత కథ పుస్తకంలో అయితే పూజకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మనకి వివరణాత్మకంగా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే 16 సోమవారాల వ్రతం ఆచరించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజా వస్తువులు ఏమేమి కావాలి, అలాగే 16 సోమవారాల పూజా విధానము, అలాగే పసుపు గణపతికి షోడశ ఉపచారాలతో పూజా విధానము, ఆ తర్వాత శివ అష్టోత్తరము, ఆ తర్వాత 16 సోమవారాల వ్రత కథ ఉంటుందండి. ఆ కథ కూడా చదవవలసి ఉంటుంది. మరి మా దగ్గర ఇటువంటి పుస్తకం లేదంటే ఏం చేయమంటారు అంటే మనకి గూగుల్ పీడిఎఫ్ రూపంలో అయితే 16 సోమవారాల పూజా విధానం ఎలా చేయాలి, అలాగే వ్రత కథ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కాబట్టి మీరు చక్కగా చదువుకోవచ్చు. లేదంటే నేను 16 సోమవారాల వ్రత కథ కూడా నేను విడిగా వీడియో ఒకటి పెట్టున్నానండి. ఆ వీడియోని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. పూజా విధానంలో శివయ్యకి ఒక్క బెలవదళమైన సమర్పిస్తే చాలా మంచిదండి. ఒక్క బెలవదళమైన సరే పూజలు పెట్టడానికి ప్రయత్నించండి. 16 సోమవారాల వ్రతాన్ని మగవారు చేయవచ్చునా లేదా ఆడవారే చేయాలా అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. లేదా ఇంటి కుటుంబ సభ్యుల క్షేమం కోసం ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి ఈ పూజా వ్రతాన్ని ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే ఉదయము చేయవచ్చండి, సాయంత్రం వేళ చేయవచ్చు. శివయ్యకి ప్రదోష వ్రతం అంటే చాలా ఇష్టం. అంటే సాయంకాలం పూజ. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించవచ్చు. నేను ఇక్కడ ఆవు పాలు తెప్పించానండి. ఇంకా ఆవు పాలతోనే ఈరోజు శివయ్యకి అభిషేకం అయితే చేద్దాం అనుకుంటున్నాను. 16 సోమవారాలలో మీరు పంచామృతాలతోనూ లేదా ఆవు పాలతో, విభూది నీళ్లతో, చెరుకు రసంతో లేదా కొబ్బరి నీళ్లతో అయినా సరే అభిషేకం చేయవచ్చు. ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు ప్రతి ఒక్క పదార్థానికి కూడా అంటే ఆవు పాలకి, తేనెకి, పంచదారకి వీటన్నిటికి కూడా అక్కడ మంత్రాలు అవైతే ఉన్నాయండి. అవి చదువుతూ శివయ్యకి చూపించి ఇలా ప్లేట్లో అయితే వదలవచ్చండి అభిషేక జలాన్ని. ఇలా పూజలో చేసినా కూడా మీకు శివయ్యకి అభిషేకం చేసినటువంటి ఫలితం అయితే దక్కుతుంది. ఇదే విధంగా మీరు పుస్తకంలో చదువుతూ ఆవు పాలను చూపించి ఆ తర్వాత శివయ్య దగ్గర ప్లేట్లో వదలటం, అలాగే తేనెని, పంచదారని, ఆవు నెయ్యిని ఈ విధంగా ప్రతి ఒక్క అభిషేక జలాన్ని కూడా శివయ్యకి చూపించి ఇలా ప్లేట్లో అయితే వదలవచ్చండి. ఇలా అభిషేకించినటువంటి ఆ జలాన్ని ఒక తమలపాకుతోటి శివయ్య మీద చల్లి ఆ తర్వాత మీ మీద కూడా చల్లుకొని ఇంటి కుటుంబ సభ్యుల మీద, అలాగే ఇంట్లో తొక్కని ప్రదేశంలో అక్కడ కూడా ఈ అభిషేక జలాన్ని చల్లితే చాలా అంటే చాలా మంచిది. మరి శివయ్య ముందు రుద్రాక్ష దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే అభిషేకానంతరము ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. టెంకాయ దీపాన్ని కానీ లేదా రుద్రాక్ష దీపాన్ని కానీ వెలిగించవచ్చు. ఈ రోజున రుద్రాక్ష దీపం ఎలా వెలిగించాలో చూద్దామండి. ఇలా వరిపిండి, అలాగే ఆవు పాలు లేదా నాటు అరటిపండుని వేసి కొంచెం బెల్లం వేసి ఇలా వరిపిండి ముద్దని ఒక ప్రమిద రూపంలో తయారు చేసుకోవాలి. ఇక దీనికైతే మీరు శివయ్య యొక్క నామాన్ని వేస్తే చాలా మంచిదండి. లేదా ఇలా రాళ్లతో పొదిగినటువంటి శివయ్య నామం కూడా పెట్టుకోవచ్చు. ఇందులో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులను కొత్తగా చేసి 3 ఒత్తులను అయితే వెలిగించవలసి ఉంటుంది. అలాగే రుద్రాక్ష దీపం అని చెప్పాను కదండి, ఈ పిండి దీపాన్ని పక్కన రుద్రాక్ష పెట్టాలి. ఇలా రుద్రాక్షలు మీ దగ్గర ఎన్ని ఉన్నా సరే ప్లేట్లో రుద్రాక్షలు పోసి మధ్యలో ఈ పిండి దీపం పెట్టి వెలిగిస్తే దానిని రుద్రాక్ష దీపం అని అంటారు.
ఈ రుద్రాక్ష దీపం అంటే శివయ్యకి చాలా ఇష్టం అండి. టెంకాయ దీపం అన్నా రుద్రాక్ష దీపం అన్నా శివయ్యకి చాలా అంటే చాలా ఇష్టము. ఇలా 16 సోమవారాలు కూడా వెలిగించవచ్చు. 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించేవారు ముందు రోజు నుంచే నాన్ వెజ్ అది తినకూడదండి. అలాగే ముందు రోజు నుంచే బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఉపవాసం కూడా ఉండాలి తప్పనిసరిగా. ఇలా సోమవారం వేళ సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి ఏర్పరిచి 16 సోమవారాల వ్రతాన్ని చక్కగా ఆచరించిన తర్వాత మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే శివయ్యకి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అని అడిగితే, ఈరోజు సోమవారం కదండి, ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేశారు, కానీ ఎప్పుడు కూడా పూజా వ్రతాన్ని ఆచరించిన రోజున మాత్రమే పూజాపీఠాన్ని కదపకూడదు. మరుసటి రోజు పూజాపీఠాన్ని కదపవచ్చు, కానీ మరుసటి రోజు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం వేళ కూడా పూజాపీఠాన్ని కదపకూడదు. ఆ మరుసటి రోజు బుధవారం ఉదయం వేళ దీపారాధన చేసి పాలు పండ్లు పెట్టి దీపం ఉండగానే స్వామివారి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని 3 సార్లు ఎత్తిపెట్టి ఉద్వాసన అయితే చెప్పవలసి ఉంటుందండి. అలాగే శివలింగాన్ని కూడా, అలాగే గౌరీదేవి అమ్మవారిని కూడా 3 సార్లు ఎత్తిపెట్టి 3 సార్లు ఇలా ఎత్తిపెట్టిన తర్వాత యథాస్థానం ప్రతిగచ్చతి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకోవాలి. ఈ విధంగా బుధవారం ఉదయం వేళ మాత్రమే స్వామివారికి ఉద్వాసం చెప్పవలసి ఉంటుంది. ఇక ఇప్పుడైతే నేను శివ అష్టోత్తరాన్ని చదువుతున్నానండి. అష్టోత్తరం చదివినంతసేపు కూడా బిలవదళాలతోటి నేను శివయ్య ముందు ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేస్తున్నాను. పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో అయితే లోపం ఉండకూడదు. శివుణ్ణి పూజిస్తున్నాము అని అంటే ఒక్క భక్తితో మాత్రమే ఆయన్ని మెప్పించగలము. అంతేగాని పూజలో అంగు ఆర్భాటాలకు మాత్రం అసలు తావుండదండి. ఇలా అష్టోత్తరం చదివిన తర్వాత ఒక పువ్వు కొంచెం అక్షంతలు తీసుకుని అలాగే 16 సోమవారాల వ్రత కథను కూడా చదువుకోవాలి. చదువుకున్నంతసేపు కూడా చేతిలో అక్షంతల పువ్వు ఉండాలి. పూజానంతరము శివయ్య పాదాల దగ్గర ఆ పువ్వు అక్షంతలు అమ్మవారి దగ్గర వేయాలి. వేసిన తర్వాత అలాగే నైవేద్యాన్ని సమర్పించి మంగళహారతలు ఇచ్చి ఆ తర్వాత అక్షంతలను తల మీద వేసుకోవాలి. ఇంకొన్ని అక్షంతలను ఇంటి కుటుంబ సభ్యుల మీద వేసుకోమని ఇవ్వాలి. మరి 16 సోమవారాల వ్రతంలో ప్రత్యేకంగా శివయ్యకి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే గోధుమ రవ్వ నూకతో చేసేటటువంటి ప్రసాదం అండి. అదేనండి సత్యనారాయణ స్వామివారి వ్రతంలో మనకి గోధుమ రవ్వతో చేసేటటువంటి నైవేద్యం ఏదైతే ఉందో అదేనండి. అదంతా ప్రసాదంగా తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటిది అన్నమాట. లేదా కొంతమంది ఎలా చేస్తారంటే గోధుమ పిండిని నేతిలో వేగించి బెల్లం తురుము కలిపి అది కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా తినాలండి. 2వ భాగం ఆవుకు పెట్టాలి. 3వ భాగం ముత్తైదువుకి ఇవ్వాలి. 16 సోమవారాల వ్రతంలో మీరు ఒక వారం పూజ చేసినప్పుడు ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి తాంబూలం అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ తాంబూలంలోనే శివయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదం కూడా ఆ ముత్తైదుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నైవేద్యం మీరు ఆవుకు పెట్టే ఫెసిలిటీ కనుక లేనట్లయితే ఈ చిన్నపిల్లలు ఎవరికైనా సరే మీరు ఈ ప్రసాదాన్ని పంచవచ్చండి. ఈ విధంగా 16 సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మొదటి వారం ఒక శివలింగం పెట్టారండి. 2వ వారం 2 శివలింగాలు పెట్టనవసరం లేదు. మరలా ఒక మట్టి శివలింగాన్నే పూజలో పెట్టాలి. మరి పెట్టిన ఈ శివలింగాన్ని ఏం చేయాలి అంటే పూజానంతరం మీరు పూజా మందిరంలోనే ఈ మట్టి శివలింగాన్ని అయితే పెట్టాలండి. అంటుముట్టు లేకుండా ఉండేది ఒక పూజా స్థలంలోనే కాబట్టి అక్కడే ఉంచండి. ప్రతి వారం కూడా పసుపుతో చేసే గౌరమ్మను అయితే చేసుకోవచ్చండి. పూజానంతరం ఉద్వాసన చెప్పిన తర్వాత పసుపు గౌరీదేవి అమ్మవారిని నీళ్ళల్లో కలిపేసి పచ్చని చెట్టు మొదల్లో ఇవ్వచ్చు. లేదా గౌరీదేవి అమ్మవారిని చక్కగా ముఖానికి రాసుకోవచ్చండి. తాలిబొట్టుకు రాసుకోవచ్చు, కాళ్ళకైతే రాయకూడదు. ఒక వారం ఈ పార్థివ శివలింగం చొప్పున మొత్తం 16 శివలింగాలు అయితే పూజ అయ్యేటప్పటికి 16 శివలింగాలు దేవుని మందిరంలో ఉంటాయండి. చాలామంది కూడా 16 సోమవారాల వ్రతాన్ని 16వ వారం చేసిన రోజునే ఉద్యాపన అనేది చేసేస్తూ ఉంటారు. అలాగే ఉద్యాపన ఎలా చెప్పాలనే విషయం కూడా చెప్తానండి. ఎప్పుడూ కూడా 16 సోమవారాలు కూడా పూజ పూర్తయిన తర్వాత 17వ వారం రోజున మాత్రమే మీరు ఉద్యాపన చెప్పవలసి ఉంటుంది. 16వ సోమవారం కూడా పూజ పూర్తవ్వాలి కదండి. అందుకని 16వ వారం రోజు కానీ లేదా ఆ మరుసటి వారం కానీ మీరు పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఇంటికి దంపతులను భోజనానికి పిలవాలండి. వారికి మీ శక్తి కొలది భోజనం అది పెట్టిన తర్వాత తాంబూలం ఇవ్వాలి. వారి చేత అక్షింతలు వేయించుకోవాలి. మీ శక్తి కొలది 16 ముత్తైదులని పిలిచి తాంబూలం ఇవ్వవచ్చు. లేదంటే ఒక్క ముత్తైదుకైనా తాంబూలం అనేది ఇవ్వవచ్చు. ఈ విధంగా ఉద్యాపన అనేది చేయవలసి ఉంటుంది. మరి 16 సోమవారాల వ్రతం పూజ పూర్తయిన తర్వాత 16 శివలింగాలు ఏం చేయాలి అంటే పారే నీటిలో కలిపేయవచ్చండి. లేదా ఆ ఫెసిలిటీ లేనివారు ఇంట్లోనే నీళ్ళల్లో ఈ నిమజ్జనం చేసి శివలింగాలని ఆ నీళ్ళని పచ్చని చెట్టు మొదల్లో వేయండి. ప్రతి వారం పూజ అయిన తర్వాత బిలవదళాలని, పువ్వులను, ఆకులను ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకుని ఉంచుకోండి.
ఆ 16 సోమవారాల పూజ పూర్తయిన తర్వాత వాటన్నిటిని కూడా మీరు పారే నదిలో, బావిలో, చెరువులో ఎక్కడైనా వేయవచ్చు. లేదా ఎరువుగా తయారైన తర్వాత ఏదైనా మొక్కకైనా ఎరువుగా వేయవచ్చు. ఈ విధంగా 16 సోమవారాల వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చండి. ఈ వ్రతానికి ఆనవాయితీ అనేదే లేదు. 16 సోమవారాల వ్రతాన్ని ఇప్పుడు ఆషాఢ మాసంలో పూజ చేయడం కుదరని వారు మీరు శ్రావణ సోమవారం నుంచి కూడా మొదలుపెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు పూజా వ్రతంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.